హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఆవకాయ పచ్చడి చేయబోతున్నాను అండి. ఈ సీజన్లో స్టార్టింగ్లో కదా, ఎక్కువ పట్టట్లేదు, 4 కాయలే పడుతున్నానండి. మళ్ళీ సీజన్ అయ్యేలోపు మళ్ళీ పట్టుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక 4 కాయలు తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకున్నాను. తర్వాత కాయ తొడిమల దగ్గర కోసేసుకుని మనకి ఆవకాయ ముక్కలకు కావాల్సిన సైజులో కత్తిపీటతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకుని పైన ఒక లేయర్ లాగా పొరలాగా వస్తుంది కదా, దాన్ని కూడా తీసేసుకోండి జీడితో పాటు. తర్వాత ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు చేతనైతే ఇంట్లో కట్ చేసుకుంటాం, లేకపోతే రైస్ బజార్లో కాయకు 10 రూపాయలు తీసుకుని వాళ్ళే కట్ చేసిస్తారండి. ఇలా కత్తిపీట సాయంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నేను. ఒకసారి నేను పట్టే ఆవకాయ పచ్చడి కూడా చూడండి. ఇది కొలత ప్రకారమే చూపిస్తున్నాను. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే, వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఒక కలుపుకునే దాంట్లో వేసుకోవాలి. నేను ప్లాస్టిక్ దాంట్లో వేస్తున్నాను. ఇలా ఈ లోటాతో 2 లోటాలు అయినాయండి, అంటే కేజీ ముక్కలు. దాంట్లో కొంచెం పసుపు వేసాను. పసుపుతో పాటు వేరుశనగ నూనె, పసుపు 2 కలిపేసి ఒక అరగంట, లేకపోతే మనకు టైం ఉంటే 1 గంట అయినా పక్కన పెట్టేస్తే కనుక ముక్కలు బిరుసెక్కుతాయండి. పచ్చడి అయిపోయే వరకు కూడా ముక్క గట్టిగా ఉంటుంది. ఇలాగా నేను ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె వేస్తున్నాను. ఇలా కొంచెం వేసేసుకుని ఇలాగే ఎగరేస్తున్నాను మొత్తం ముక్కలకు పట్టేట్టుగా. ఇలా పసుపు నూనె ముక్కలకి బాగా పట్టేట్టుగా ఇలా ఎగరేసుకుని 1 గంట పాటు పక్కన పెట్టేశానండి నేను. ముక్కలు కట్ చేసాక కూడా 1 గంట పాటు ఫ్యాన్ గాలి కింద వదిలేసానండి. అప్పుడు ముక్కలకి కొంచెం తడున్నా కూడా ఆరిపోతుంది కదా, అలా వదిలేసుకోవాలి. 1 గంట తర్వాత అండి నేను ఇది గిద్ద అంటారు మా సైడ్ అయితే, అంటే 50 గ్రాములు ఇది. 50 గ్రాముల ఆవపిండి. మన ఆవాలు వేడి చేసుకున్నప్పుడే కొంచెం మెంతులు కూడా వేసండి. మెంతిపిండి ఎక్కువ అవసరం లేదు కదా. ఆవపిండి మెంతిపిండి కలిపింది ఒక 50 గ్రాములు వేసానండి. అదే గ్లాస్తో ఉప్పు వేసుకోవాలి. అన్నిటికీ కొలతలు సేమ్ అండి. అదే గ్లాస్తో ఆవపిండి, ఉప్పు, కారం సేమ్ క్వాంటిటీతో వేసుకోవాలి. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నాను. ఇలాగా ఈ గ్లాస్తోని కారం కూడా 3 సమానంగా వేసుకోవాలి. వేసుకొని మనం దీంట్లోకి వెల్లుల్లిపాయలండి ఒక 100 గ్రాముల దాకా వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా దీంట్లో ఎల్లుల్లిపాయలు ఇష్టంగా తినేవాళ్ళు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇలా మనకు కావాల్సిన ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేసేసి ఒకసారి కలిపేసుకున్నానండి నేను. కలిపేసిన తర్వాత మనం కేజీకి 1/2 కేజీ నూనె పడుతుందండి. ఇలా నూనె కూడా వేసేసి ముక్కలకి అన్నీ పట్టేట్టుగా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఊరబెట్టుకోవాలండి పచ్చడిని. ఊరబెట్టేసుకున్నప్పుడు 3 రోజులు ఊరబెడతాం కదా, అప్పుడు రోజు ఒకసారి కలుపుకోవాలండి. ఇలా 3వ రోజున ఇలా ఉంది పచ్చడి, ఆవకాయ పచ్చడి.